హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొత్తం ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అనేవి టోటల్ 8 డ్యాన్సెస్ అనేది ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన స్టేట్స్, వాటి యొక్క డ్యాన్స్ నేమ్స్ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే మొదటగా భరతనాట్యం. భరతనాట్యం తమిళనాడు స్టేట్కి సంబంధించింది. దీనికి సంబంధించి ముఖ్యంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. భరతనాట్యం సింబలైజ్ ది కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ లార్డ్ శివ ఇన్ ఈజ్ నటరాజ ఫామ్. ఇక్కడ మనం చూసినట్టయితే వావరియు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క డ్యాన్స్ అనేది ఇనిషియల్లీ పెర్ఫార్మ్డ్ బై దేవదాసి ఇన్ టెంపుల్స్. వీరు ప్రత్యేకంగా శివుడి యొక్క మందిరంలోనే వీరు డ్యాన్స్ చేయడం జరుగుతుంది. సెకండ్, కథక్. కథక్ డ్యాన్సు ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రానికి సంబంధించింది. ఈ కథక్ డ్యాన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కల్చర్ సింథసిస్ ఆఫ్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియా యొక్క కల్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా దీనికి సంబంధించిన ఓవర్వ్యూ చూసినట్టయితే ఈ కథక్ డ్యాన్స్ అనేది సాంస్క్రిట్ వర్డ్ కథక్. సాంస్క్రిట్ వర్డ్ కథక్ మీనింగ్ స్టోరీ. ఈ కథక్ అనేది ఒక స్టోరీ లాంటిది. ఈ యొక్క స్టోరీ ఏం చెప్తుందంటే గాడ్స్ గురించి, లెజెండ్స్ గురించి ఈ యొక్క స్టోరీ అనేది చెప్తుందని వారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మూడోది చూసినట్టయితే ఒడిస్సా యొక్క డ్యాన్స్ ఒడిస్సీ. ఒడిస్సా యొక్క రాష్ట్ర డ్యాన్స్ ఒడిస్సీ. ఈ యొక్క ఒడిస్సా డ్యాన్స్ అనేది ముఖ్యంగా ద స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఒడిస్సా. ఇది గాడ్స్ జగన్నాథ్ యొక్క వార్షిప్ అని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే ఇది జగన్నాథుని యొక్క ఆయన్ని భక్తితో కొలుస్తున్నట్టు, ఆయనకి పూజ అందిస్తున్నట్టు తెలియజేసే ఒక డ్యాన్స్ అని చెప్పవచ్చు. అదే విధంగా ఈ యొక్క ఒడిస్సా డ్యాన్స్ అనేది చాలా పూర్వకాలం నుంచి ఈ యొక్క ఒడిస్సా డ్యాన్స్ అనేది వస్తుందని వారు చెప్పడం జరిగింది. ఇది ఒక ఓల్డెస్ట్ డ్యాన్స్ అని కూడా చెప్పొచ్చు. ఫోర్త్ చూసినట్టయితే కథక్కలి. కథక్కలి కేరళ యొక్క రాష్ట్రానికి సంబంధించి దీని యొక్క పూర్తి ఏమేంటంటే కథక్కలి కంబైన్స్ డ్యాన్స్, మ్యూజిక్ అండ్ డ్రామా టు మైథలాజికల్ టెల్స్ అని చెప్పడం జరిగింది. ఇదొక మైథలాజికల్గా డ్యాన్స్ అని చెప్తారు. ఎందుకంటే ఇందులోని కాస్మెటిక్స్ ఉంటాయి, తర్వాత మ్యూజిక్ ఉంటుంది, తర్వాత డ్రామా కూడా ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కథక్కలిలోని మనం చూసినట్టయితే తమిళ సినిమాలో చాలా దిక్కుల కమల్ హాసన్ ఈ గెటప్లో చాలా సినిమాలో నటించడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదొక స్టోరీ టెల్లింగ్ టైప్లోని ఆ యొక్క నాట్యం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఐదో ప్రశ్న చూసినట్టయితే మోహిని నాట్యం. ఇది కేరళ స్టేట్కి సంబంధించింది. ఇక్కడ మనం చూసినట్టయితే మోహిని నాట్యం అనేది మన పురాణాల్లో విన్నాం. విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి రాక్షసుని సంహరించినట్లుగా మనం చరిత్రలో చాలా దిక్కులా తెలుసుకున్నాం. ఫిఫ్త్ వన్ చూసినట్టయితే మోహిని నాట్యం. ఇది కేరళ స్టేట్కి సంబంధించిన రెండో నాట్యం అని చెప్పొచ్చు. రెండో క్లాసికల్ డ్యాన్స్ అని మనం చెప్పొచ్చు. ఈ యొక్క మోహిని నాట్యం అనేది మనం చూసినట్టయితే పురాణాల్లో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి రాక్షసుని సంహరించినట్లుగా మన పురాణాల్లో కథలు అనేది ఎన్నో వినడం జరిగింది. ఇది లార్డ్ విష్ణు యొక్క అవతారం, ఫిమేల్ రూపం అని చెప్పొచ్చు. ఈ యొక్క మౌని గెటప్లన్నీ కూడా విష్ణుమూర్తి అవతారం అని చెప్పి వాళ్ళందరూ ఎంతగానో నమ్ముతారు కేరళ వాసులందరూ. వాళ్ళే కాదు, హిందూ మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మోహిని అవతారం అంటే అది విష్ణుమూర్తి అని చెప్పి వాళ్ళు భావించడం జరుగుతుంది. ఇది మోహిని యొక్క స్టోరీగా వీటిల్ని ఎప్పుడూ కూడా పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. ఈ యొక్క నాట్యంతో కేరళ యొక్క కల్చర్ని చూపించడం జరుగుతుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా ఆరోది చూసినట్టయితే కూచిపూడి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పొచ్చు. కూచిపూడి అనేది విలేజ్ యొక్క కూచిపూడి అని చెప్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ డ్యాన్స్, డ్రామా, ట్రెడిషనల్ పెర్ఫార్మ్డ్ బై ద బ్రాహ్మణి మ్యాన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కూచిపూడి బ్రాహ్మణి మ్యాన్ ద్వారా ఈ యొక్క ట్రెడిషనల్ పెర్ఫార్మ్ అనేది జరిగిందని మొట్టమొదటిగా చెప్పడం జరిగింది. అయితే కూచిపూడి రిఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిచ్ స్టోరీ టెల్లింగ్, ట్రెడిషనల్ అండ్ డైవర్షనల్ కల్చర్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఎక్కడ మనం చూసినట్టయితే మణిపూర్. మణిపూర్ క్యాపిటల్ సంబంధించి మణిపురి అనేది ఆ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పొచ్చు. ఈ యొక్క డ్యాన్స్ ద్వారా వారు ఏ విధంగా చెప్తున్నారంటే ఇది ఒక ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పడం జరిగింది. మణిపూర్ రిప్రజెంటెడ్ ద మెడిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్గా వాళ్ళు దాన్ని భావించడం జరుగుతుంది. ఈ మణిపూర్ అనేది నార్త్ ఈస్ట్ జోన్లో ఉంది. ఈ యొక్క
వీరు ఈ యొక్క డ్యాన్స్ని ఏ విధంగా భావిస్తారంటే స్పిరిచువల్ అండ్ డైవోషనల్గా ఈ యొక్క నాట్యాన్ని వాళ్ళు భావించడం జరుగుతుంది. మణిపూర్ అనేది వన్ ఆఫ్ ద క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా మనం చూసినట్టయితే ఇంకా సత్రియ అనేది అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. సత్రియ ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఫ్రమ్ అస్సాం ఇంట్రడ్యూస్డ్ బై ద సైంట్ స్కాలర్ శ్రీమంత్ శంకరదేవ ఇన్ 15th సెంచరీ. 15వ శతాబ్దంలోని శంకరదేవ అనే శ్రీమంతన్ అనే వ్యక్తి ఈ యొక్క డ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్ వాస్ పెర్ఫార్మ్డ్ ఇన్ వైష్ణవి మనోశాస్త్ర అని చెప్పడం జరిగింది. ఈ యొక్క నాట్యం అనేది పెర్ఫార్మ్డ్ ఇన్ వైష్ణవంత్ మనో మనోశాస్త్రియాలోని ఉందని చెప్పడం జరిగింది. ఇది అస్సాం యొక్క రిలీజియన్స్ గురించి, కల్చర్ గురించి ఈ యొక్క డ్యాన్స్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ నేమ్ వచ్చేసి టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినట్టయితే డైలీ న్యూ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ నెంబర్ చూసినట్టయితే 9032148919 నెంబర్కి మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. మరిన్ని అప్డేట్స్ కూడా మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.